హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఎవరైతే యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో సో అండ్ అలాగే అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఏమేమి అవసరం అని చెప్పేసి చెప్తా. అంటే కొంతమందికి సో యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటే సో అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. లైక్ ఎట్లా అంటే ఐఫోన్ కొనడం కానీ, లేకపోతే కాస్ట్లీ మైక్ కొనడం కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద సెటప్లు చేపిస్తుంటారు. సో తర్వాత సెటప్లు చేయించిన తర్వాత సో ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయి తర్వాత యూట్యూబ్లో వ్యూస్ రాక సో యూట్యూబ్ని ఆపేస్తుంటారు. సో అటు యూట్యూబ్ని ఆపేస్తారు, ప్లస్ మళ్ళీ డబ్బులు కూడా వేస్ట్ అవుతుంటాయి. సో కాబట్టి మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే అసలు బెస్ట్ ఒక స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు పెట్టాలో చెప్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సో మీరు ఒక మొబైల్ ఉంటుంది కదా, సో మొబైల్ అనేది కామన్ అందరికీ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఈ రోజుల్లో ఒక 20-30,000 పెడితే మంచి 4K వీడియోస్ వచ్చే ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి అవి తీసుకోండి. అంటే మెయిన్గా నేను అంత కాస్ట్ ఎందుకు పెట్టామంటున్నాను అంటే మీరు యూట్యూబ్లో వీడియో తీసేటప్పుడు సో 4K అనేది ఖచ్చితంగా ఉండాలి. 4K ఎందుకు ఉండాలంటే సో వీడియో క్లారిటీ ఎక్కువ ఉంటే ఆడియో రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, చాలామంది చూస్తారు. ఒకవేళ మీరు కంటెంట్ బాగా పెట్టినా కూడా వీడియో క్లారిటీ లేకపోతే సో చాలామంది స్కిప్ చేస్తారు. కాబట్టి ఒక 20-30,000లో మినిమం 30,000 పెడితే మీకు మంచి మొబైల్ వస్తుంది. సో ఎందుకంటే బ్యాక్ కెమెరా అనేది 4K ఉంటే బాగుంటుంది. సో లైక్ ఎట్లా అంటే 4K 30 FPS అయినా లేకపోతే 4K 60 FPS అయినా కూడా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఆడియో కూడా బాగుండాలి. కాబట్టి అంటే మీ వీడియో ఎంత క్లారిటీ ఉన్నా కూడా ఆడియో వాయిస్ బాగా లేకపోతే మాత్రం సో అలా కూడా స్కిప్ చేస్తారు. కాబట్టి ఒక చిన్న మైక్ తీసుకోండి, ఆన్లైన్లో దొరుకుతుంది. అంటే ఇక్కడ కాలర్ దగ్గర పెట్టిన మైక్స్ ఉంటాయి. సో 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఒక 1000-2000 పెట్టినా కూడా సరిపోతుంది. సో 2000 కూడా అవసరం లేదు, 1000-1500లో ఆ రేంజ్లో దొరుకుతాయి. సో అవి తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో బాగా అవసరం లేదు. సో తర్వాత మీకు వ్యూస్ వచ్చి యూట్యూబ్లో మంచి సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం సో మంచివి తీసుకోండి. కానీ కాకపోతే యూట్యూబ్లో మీకు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చి మంచి రెవెన్యూ స్టార్ట్ అయ్యేదాకా మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఎందుకంటే సో ఎక్కువ ఖర్చు స్టార్టింగ్లోనే ఎక్కువ ఖర్చు పెడితే ఏమవుతుందంటే తర్వాత మీకు యూట్యూబ్ కొంచెం వ్యూస్ రాకపోతే మీరు డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం యూట్యూబ్లో కూడా సక్సెస్ కాలేరు. కాబట్టి ఎప్పుడైతే మీకు సక్సెస్ వస్తుందో, రెవెన్యూ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ వచ్చిన రెవెన్యూ నుంచే సో మీరు యూట్యూబ్లో మంచి మంచి ఎక్విప్మెంట్స్ అనేవి అప్డేట్ చేసుకోండి, ఓకేనా. కానీ స్టార్టింగ్ మాత్రం వేలకు వేలు పెట్టకండి. సో తర్వాత మీరే లాస్ అవుతారు. మెయిన్గా ఉండాల్సిన రెండు మాత్రమే, ఒకటి మంచి మొబైల్, అది కూడా 20-30,000లో చూసుకోండి. ఒకటి మైక్ జస్ట్ 1000-2000లో. తర్వాత ఒక ట్రైప్యాడ్ తీసుకోండి. సో స్టార్టింగ్లో ట్రైప్యాడ్ లేకపోయినా కూడా పర్లేదు, ఎందుకంటే ఎక్కడన్నా ఇట్లా సెట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అది కొద్ది రోజులు మాత్రమే, అన్ని రోజుల్లో పాసిబుల్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం బయట షూట్ చేసుకోవాలనుకున్నప్పుడు, మంచి క్లైమేట్లో తీయాలనుకున్నప్పుడు స్టాండ్ ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి స్టాండ్ కూడా ఒక 1000-1500లో అట్లా తీసుకోండి. అంటే ఓవరాల్గా సో ఇక మొబైల్ అంటే ఎట్లా మనకు కంపల్సరీ కాబట్టి తీసుకుంటాం, అవునా. సో మిగతా మైకును ఈ స్టాండ్కి ఒక 2-3,000 అట్లా అయిపోతుంది. తర్వాత మొబైల్ తీసుకోండి, ఇంతవరకే. కానీ ఇంతకు మించి ఖర్చు మాత్రం అస్సలు పెట్టకండి. సో ఇవి తీసుకున్న తర్వాత సో మీరు చేసే కంటెంట్ కూడా మంచిగా ఆలోచించండి. అంటే మీరు చేసే కంటెంట్ అందరికీ ఉపయోగపడాలి, సో నచ్చాలి, అప్పుడు మాత్రమే చూస్తారు. సో మీకు నచ్చిన కంటెంట్ చేస్తే మాత్రం ఎవరు చూడరు. సో జనాలకు నచ్చే కంటెంట్, జనాలకు ఉపయోగపడే కంటెంట్ చేస్తే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఇది బాగా గుర్తుంచుకోండి. సో యూట్యూబ్ అంటేనే అది మనకు నచ్చిన కంటెంట్ కాదు, సో నలుగురికి ఉపయోగపడే కంటెంట్ చేయాలి. అట్లా చేస్తే మీరు సక్సెస్ అయిన తర్వాత సో మీకు రెవెన్యూ వస్తుంది కదా, అంటే ఎంతో కొంత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రెవెన్యూ వస్తుంది కదా, అప్పుడు మాత్రమే సో మంచి బ్యాక్గ్రౌండ్ అట్లా ప్లాన్ చేసుకోండి. కానీ స్టార్టింగ్లో మాత్రం డబ్బులు వేస్ట్ చేయకండి. యూట్యూబ్లో ఎట్లుంటుందంటే సో ఫస్ట్ ఒక 6 months 1 year వరకు సో డబ్బులు రావు, అప్పుడు కొంచెం కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీకు స్టార్టింగ్లో డబ్బు ఇబ్బంది ఉంటే సో దీనిపైన డిపెండ్ అయితే అట్లా కష్టం ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ ఒక 6 months వరకు డబ్బులు రావు. కాబట్టి సో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి. సో తర్వాత డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయి సో యూట్యూబ్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆలోచించండి. సో నేను చెప్పిన మాత్రం తీసుకొని సో యూట్యూబ్ చేస్తూ ఉన్న కొద్దీ తర్వాత మీకు మంచి రెవెన్యూ వస్తే అప్పుడు అప్డేట్ చేసుకోండి, ఓకేనా. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో నా ఛానల్లో ఎవరైతే యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటారో వాళ్ళని మోటివేట్ చేస్తుంటా. సో మెయిన్ థింగ్ నా ఛానల్లో సో మంచి కామెడీ వీడియోస్ చేస్తుంటా, షార్ట్ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. జై హింద్. దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్.